రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని ఇప్పుడు ఏపీ పర్యటనకు రానున్నారు. వికసిత్ భారత్ పేరుతో ప్రధాని విజన్కు కొనసాగింపుగా ఏపీలో చంద్రబాబు వికసిత్ ఏపీ 2047 పేరుతో విజన్ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ విజన్ను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇక వికసిత్ ఏపీ చర్చల కోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వికసిత్ ఏపీ 2047 విజన్పై కసరత్తు చేస్తున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంగా విజన్ను ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా జీఎస్టీపీ 15% లక్ష్యంగా నిర్ణయించనున్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ అమలు స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ విజన్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వికసిత్ ఏపీ 2047 విజన్ ఆవిష్కరణ కోసం ప్రధాని మోదీ అక్టోబర్ 2న చంద్రబాబు ఆహ్వానం మేరకు ఏపీకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వికసిత్ ఏపీ విజన్ 2047లో భాగంగా శాసనసభ్యులకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే గాంధీ జయంతి రోజున వికసిత్ ఏపీ విజన్ 2047ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా 2024-29 మధ్యకాలంలో వికసిత్ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులకు శిక్షణ ఇవ్వగా మంత్రులు, పార్లమెంటు సభ్యులకు కూడా కొద్ది రోజుల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అక్టోబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యకాలంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. సూచనాప్రాయంగా ఈ తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ సమావేశాలపైన వార్షిక పూర్తిస్థాయి బడ్జెట్ను కూడా ఆమోదించుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి నవంబర్ నెలాఖరులోగా బడ్జెట్ను ఆమోదించుకునేందుకు సమయం ఉన్నప్పటికీ అక్టోబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి అదే సమయంలో విజన్ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టం చేశారు.